హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి సినీ రంగంలో గ్లోబల్ లెవెల్లో అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఎన్టీఆర్ తర్వాత ఇటు రామ్ చరణ్ అని చెప్పుకోవచ్చు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని కూడా ఆయనకి ట్యాగ్ కూడా వచ్చేసింది. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అయితే ఆయనకి సంబంధించి ఆయన ది బెస్ట్ ఫాదర్ అంటూ నిహారిక గొనిదెల రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇటు రామ్ చరణ్కి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే క్లింకారా పుట్టిన తర్వాత ఆయనకైతే ఫుల్ సక్సెస్ అయితే వచ్చింది. అదేవిధంగా మెగా ఫ్యామిలీకి కూడా తను చాలా మట్టుకి లక్కీ చామని చెప్పుకోవచ్చు. అయితే క్లింకారాకి సంబంధించి ప్రతిరోజు కూడా క్లింకారా గురించి ఆయన అయితే ఫుల్ కేర్ తీసుకుంటారంట. అదేవిధంగా క్లింకారాకి ఏమి కావాలన్నా కూడా వెంటనే తీసుకొచ్చి ఇవ్వడము, అటు పాపకి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని తినిపించే దాంట్లో కూడా నేను తినిపిస్తే తొందరగా తింటుంది అనే ఈ వార్తలకు సంబంధించి ఇలా ఎన్నెన్నో. అయితే క్లింకారా విషయంలో రీసెంట్గానే ఇంకొక గిఫ్ట్ అయితే క్లింకారాకి రామ్ చరణ్ ఇచ్చారంట. అదేంటి అంటే మగధీర మూవీలో మనమైన హార్స్ రైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఏదైతే గుర్రం స్వారీ చేస్తారో ఆ గుర్రం పేరు బాద్షా. అయితే రాజమౌళిని అడిగి ఆ గుర్రంని తీసుకున్నారంట. అయితే తీసుకున్న తర్వాత ఈ రీసెంట్గానే ఆ గుర్రంకి ఒక పిల్ల పుట్టడం జరిగిందంట. అయితే ఆ పుట్టిన పాపకి సంబంధించి క్లింకారాకైతే ఆ చిన్న బేబీని గిఫ్ట్గా ఇచ్చారట. అయితే ఇప్పటికే చాలా చిన్న పిల్ల అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా దానిపైన స్వారీ చేయాలి అనే విధంగా అయితే అటు క్లింకారా ఉంటుందని, అదేవిధంగా నా కూతురి టేస్ట్ నా టేస్ట్ సేమ్ ఉందని, ఇద్దరికీ కూడా గుర్రం స్వారీ అంటే చాలా ఇష్టమని, అటు ఇంత చిన్న వయసులోనే అటు గుర్రం స్వారీ చేయాలనుకుంటోంది నా క్లింకారా అంటూ ఆయనైతే చెప్పడం జరిగింది. అయితే తన గిఫ్ట్ కూతురికి ఇచ్చిన గిఫ్ట్కి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పుడు రామ్ చరణ్ గురించి అయితే అటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతున్నారు అనుకోవచ్చు.